first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి చిరంజీవి గారి పక్కన ఒక చిన్న సీన్లో యాక్ట్ చేస్తే లైఫ్ ఎంటైర్ కెరీర్కి ఆ ఒక్క సీన్ చాలు అని చెప్పేసి చాలా మంది ఆనందం కోరుకుంటూ ఉంటారు. అది ఆనందం కూడా వాళ్ళకి. కానీ మీరు మాత్రం ఒక 2 సీన్స్లో యాక్ట్ చేశారు జై చిరంజీవి మూవీలో. బట్ నేను మీరు యాక్ట్ చేసింది నేను అవన్నీ అడగట్లేదు. ఆ సీన్లో మీరు లాస్ట్ లేస్ వచ్చిన తర్వాత కాల్ ఉండదు సార్, ఒక నిమిషం అని చెప్పి లేస్ వస్తారు. లేస్ వచ్చి కాల్ ఉండదు. చిరంజీవి గారు లాంగ్ షాట్లోంచి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటారు, చాలా ఫీల్ చూస్తూ ఉంటారు. మీరు వస్తారు, అక్కడ వెళ్తే మాత్రం జీవా అని ఒకటి ఉంటాడని చెప్పేసి వాడే డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఏదో మీరు సరదాగా మళ్ళీ అప్పుడు చిరంజీవి గారికి కళ్ళకి క్లోజ్ పెడితే ఆయన కళ్ళలో మొత్తం నీళ్లు, టీయర్స్ వస్తాయి. అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఒక తమ్ముడికో తన బిడ్డకో ఒక ప్రమాదం జరిగితే ఆ తండ్రి పడే బాధ, అంటే అంటే నా వల్ల ఈడు ఇలా అయిపోయాడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అన్న ఒక ఫీల్ చాలా బాగా. అదేంటంటే సినిమాని మించి ఆ ఒక్క షాట్, అంటే మీ మధ్య మిమ్మల్ని ఆయన ఏదో ఓన్ చేసుకున్న ఆ ఫీల్ కనిపించింది. నిజంగా. అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఆయనతో పరిచయం ఎలా అయింది, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? నాకు అంటే నా క్యారెక్టర్ చేయడానికి 4 ఉన్నారు. అందులో చిరంజీవి సార్ వచ్చిందని నన్ను సెలెక్ట్ చేశారు. రసూల్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు అది దాన్ని. తర్వాత వేణుమాధవ్ అన్న, అంటే అంత బిఫోర్ ముందు మీరు సై చేస్తున్నాం కదా, సైకి వేణుమాధవ్ అన్న నాకు తెలుసు. తర్వాత వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు. గాడ్ అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ అన్న ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలి, బాగుండాలని కోరుకుంటాను నేను. అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్ సపోర్ట్ చేస్తే ఏమైనా చేయగలరు. సో అలాగే చాలా టెన్షన్ ఉండేది. చిరంజీవి సార్ ఆయన్ని చూస్తూ పెరిగి, ఆయన చూస్తూ ఇంట్లో మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి ఇన్ని చేసిన పర్సన్ నిజంగా ఆయన ముందు ఫేస్ చేసి యాక్ట్ చేయాలంటే నాకు చాలా చాలా ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు నేను. సుబ్బారావు గారు కో డైరెక్టర్ గారు నైట్ మార్నింగ్ 7:30కి నేను అన్నపూర్ణ 7 acresకి రావాలమ్మా, షూట్ ఉంటుంది రేపు అది అని చెప్పగానే నాకు అసలు అంటే ఆయన చూడగానే ఫేస్ చేయగలను, నేను ఏం మాట్లాడాలి ఫస్ట్, ఆయన ఎలా ఫీల్ అవ్వాలి. నేను నైట్ అసలు నిద్రలేదు సీరియస్లీ. ఆ తర్వాత వెళ్తే నాకు టెన్షను. తర్వాత ఫస్ట్ వేణుమాధవ్ అని వచ్చారు, తర్వాత చిరంజీవి సార్ వచ్చారు. వచ్చిన తర్వాత 4 ఉన్నారు, అందులోంచి నన్ను సెలెక్ట్ చేశారు. అమ్మా ఒక చిన్న ఫీల్. తర్వాత వెళ్ళి డ్రెస్ కాస్ట్యూమ్ అది ఇచ్చారు, వేసుకుని వచ్చాం. తర్వాత డైలాగ్స్ చెప్పారు. డైలాగ్స్ మొత్తం అంతా టక్మని బ్రెయిన్ ఆ రోజే చెప్పారు డైలాగ్స్. ఆ రోజే అప్పటికప్పుడు చెప్తారు. చెప్పారు మొత్తం అంతా బ్రెయిన్లో ఉంది. తర్వాత వేణుమాధవ్ అని వచ్చారు. వచ్చిన తర్వాత చిన్న టెన్షన్ పడి చూసి, అరే నువ్వేం టెన్షన్ పడకు, నీ డ్రీమ్ అంటూ ఒకటి ఉంది కదా, ఇప్పుడు చిరంజీవి సార్తో చేయాలని ఎంతోమంది ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు అనుకుంటారు, బట్ నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు. డన్. ఇంక నాకు నిజం చెప్తున్నానండి, నాకు చిరంజీవి సార్ కనపడలేదు. అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని ఆయన నన్ను మెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ ఫీల్తో నిజం. ఒక మానిటర్ ఒక టేక్ అసలు 3 days వేసిన షెడ్యూల్ 2 daysలో ఫినిష్ అయిపోయింది. ఓకే. చిరంజీవి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ శ్రీనివాస్ అని కాళ్ళకి సీజీ చేస్తారు కదా, ఆయన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి, అంటే అంత పెద్ద చిరంజీవి సారు ఒక సీజీ పర్సన్ తీసుకొచ్చి నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కాలుకి ఆ కాటన్ అది కట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఆర్టిస్ట్ మీద ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇప్పటికి మొన్న వెళ్ళి నేను అప్పుడు కలిసినా సరే లేచి నుంచుని మాట్లాడతారు, సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్, మీరేంటి సార్ లేచి. మనకి ఎలా ఉంటుందంటే గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి ఓ పక్కన. కానీ అంత ప్రేమగా చూడటం అన్నది అవతల తట్టుకోలేరు. అందుకే దిస్ ఇస్ ద నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి సార్. సూపర్ అండి. అండ్ అలాగే మీరు బాలకృష్ణ గారితో కూడా 2 సినిమాలు యాక్ట్ చేశారు. నేను 4 సినిమాలు చేశాను. 4 ఒక్క మగాడు చేశాను, సింహ చేశాను, మహారథి చేశాను, డిక్టేటర్ చేశాను. 4 సినిమాలు చేశాను. అంటే ఆయనతో బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఐ మీన్ బాలకృష్ణ గారు అంటే చాలా సీరియస్గా ఉంటుంది. లేదండి, నేను 1 week ముందు, ఇప్పుడు అఖండ 2 జరుగుతుంది, అన్నపూర్ణలో ఫైట్ సీన్ జరుగుతుంది, ఆది బాబుని బాలయ్య సార్దని అఖండ 2లో ఆది బాబు అంటే ఆది పిన్సెట్టి విలన్ క్యారెక్టర్. ఓకే. ఫైట్ జరుగుతుంది వాళ్ళది అఖండ 2లో. సో నేను వెళ్ళి బోయపాటి సార్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు బయటకు వస్తుంటే బాలయ్య బాబు గారు కూర్చున్నారు. బాబు నమస్తే సార్ అంటే, రారా కూర్చో అని కూర్చోబెట్టారు. చాలాసేపు 15 minutes మాట్లాడారు. నాకేంటి టెన్షన్, అది ఏం చాలా అంటే మధ్యలో గ్యాప్ చాలా రోజులు అయింది కదా, ఇంకేంటి ఏం చేస్తున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు అది అని చాలా బాగా అడిగారు. అంటే
అవతల వాళ్ళు ఎందుకు బాలయ్య సార్ కొడతారు తిడతారు అంటే ఇట్స్ అ టైమింగ్. అవతల వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటారు ఆడియన్స్, చాలామంది ఇప్పుడు అభిమానులు ఎక్సైట్ అయిపోయి మీద పడిపోతూ ఉంటారు, ఆయన చేయి పట్టుకు లాగేస్తూ ఉంటారు. అభిమానంతో ఏం చేస్తారన్నది ఆ టైంలో తెలీదు, అందుకే చూసి ఫట్మన్ ఒక ఎవడైతే ఎక్సైట్మెంట్ ఉంటాడో ఆ నవ్వుని కొడతారు, మిగతా వాళ్ళు అందరూ కంట్రోల్ అవుతారు. ఇప్పుడు అంతే తప్ప ప్రేమతోనే మళ్ళీ అలా అని చెప్పి ఏదో ఆడి మీద మళ్ళీ రా అని చెప్పి మళ్ళీ ఆడనే పిలిచి మళ్ళీ ఫోటో ఇస్తారు. అంత అంటే హార్ట్లో ఏ ఉండదు, బంగారం అంతే, ఓపెన్గా మాట్లాడేస్తారు, ఏదైనా ఉంటే తిట్టేస్తారు, కొట్టాలని మీద కొట్టేస్తారు, అంతే తప్ప మనసులో ఏమీ పెట్టుకోరు. సో అంటే కాసేపు సినిమాల విషయం పక్కన పెట్టేద్దాం. నేను మోతీనగర్లో ఉంటాను సార్. నేను రాజీవ్ నగర్లో ఉంటాను. తెలుసు. ఎప్పుడు అక్కడ మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ మీరైతే కనిపిస్తూ ఉంటారు టెంపుల్లో. బాగా భక్తి ఎక్కువ. అవునండి, ఈజ్ అ గాడ్. నేను శివుడిని బాగా నమ్ముతాను. ఎందుకంటే శివుడు మీన్స్ అంటే పంచభూతాలే మన పవర్, అంతే. మనకి దేవుడు ఎప్పుడు కనిపించరు, ఏం చేయరు. మనం చేసే మంచే మనకు తిరిగి వస్తుంది, మనం చేసే చెడే మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఇట్స్ అంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఇట్స్ ఎ గాడ్. ఎవరో ఒకరికి సరెండర్ అవ్వాలి మనం. సో నేనైతే గాడ్కి సరెండర్ అవుతాను. ఆ రోజు శివరాత్రి సంథింగ్ రౌండ్స్ తిరుగుతా ఉన్నారు మీరు, చాలా రౌండ్స్ తిరిగారు. అంటే ఏం లేదండి, మనం ఎలాగో వాకింగ్ ఓ పార్క్లో తిరిగేది, ఏదో గుళ్ళో తిరిగితే కొంచెం ఏదైనా పీస్ఫుల్ ఆఫ్ మైండ్, అంతే. అంత నుంచి ఏదో తిరుగుతా ఉన్నాం అని చెప్పి ఏం కాదు, జస్ట్ అంతే. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, మీ పర్సనల్కి సంబంధించింది. నాకు తెలిసి మీరు సినిమాలో సక్సెస్ అయ్యేదాకా గుడ్స్ అని అయితే కాదు. అవును, ఐఎమ్ వెరీ బ్యాడ్ సార్. మీరు బ్యాడ్ సార్. అండ్ ఒక సినిమాలో సక్సెస్ అయ్యారు, నిలదొక్కున్నారు. బట్ చాలా తొందరగా ఒక 50 సినిమాలు చేసేసారు, చాలా తొందరగా ప్రొడ్యూసర్గా టర్న్ తీసుకున్నారు. నాట్ ఏ ప్రొడ్యూసర్ అండి, ఐఎమ్ ఆర్టిస్ట్ ఓన్లీ. ఆ క్షణంలో ఆ ఒక్క సినిమాకి, కలియుగ మూవీకి, దానికి కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఏమేం చేయాలో వాళ్ళ ఆస్తులు కొంచెం అమ్మైనా సరే మీకు ఇచ్చారు. ఇప్పుడు మీ జర్నీ ఇలా సాగుతూ ఉంది. మధ్యలో కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ కాలేదు. సో మీరు వాళ్ళకి కొంత ఆనందం ఇచ్చారు, ఎక్కువ బాధ ఇచ్చారు. అంటే మీ విషయంలో వాళ్ళు చూపించే లవ్ ఎలా ఉంటుంది సార్? ఎందుకు అంటే మీకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు తమ్ముళ్ళు, మీరు అన్న, ముగ్గురు. అంటే స్మాల్ ఫ్యామిలీ కానీ ఇట్స్ అ గ్రేట్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే కొడుకు కోసం తల్లిదండ్రులు ఏమైనా త్యాగం చేస్తారని మనం వింటాం కదా, అలాగే వాళ్ళ ఆస్తులు ఇచ్చేసారు, వాళ్ళ గోల్డ్ ఇచ్చారు, వాళ్ళు సంపాదించింది ఎవ్రీథింగ్ అంతా ఇచ్చారు. అలాగే తమ్ముళ్ళు కూడా, ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకునే ఫ్యామిలీ ఉంటుంది అన్నదమ్ముళ్ళు ఎప్పుడు కూడా. అలాంటిది మా తమ్ముళ్ళు అన్నది చాలా గ్రేట్. ఇప్పుడు అన్న నిలబడతాడు, మనం ఏదైనా చేయాలని సపోర్ట్తో. నిజంగా వాళ్ళిద్దరు కూడా నా కోసం మొత్తం అంతా డెడికేట్ చేశారు. సో అలాంటి ఫ్యామిలీని నిజంగా అంటే మీరు అన్నట్టు ఆనందం అయితే నేను తక్కువ ఇచ్చాను, బాధ అయితే ఎక్కువ ఇచ్చాను. నాకు కూడా పెయిన్ ఉంటుంది, అరే ఒక మంచి ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టేసానే అన్నది. అంటే అప్పుడులో నాకు ఎక్సైట్మెంట్లో తెలియలేదు, అంటే అంత నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు. మనం ఒక సినిమా చేస్తే టక్మని ఒక 6 monthsలో మంచిగా డబ్బులు వస్తాయి, డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏదన్నా అమ్మ వాళ్ళకి మంచి కొనిద్దాం, అది ఇద్దాం. కానీ సిచ్యువేషన్స్ ఇలా అవుతాయి, మన ఫేట్లో ఇలా రాసుంది అన్నది మనకు తెలియదు కదా. ఇంకొక 1 hour తర్వాత ఏం జరుగుతుంది అన్నదే మనకు తెలియదు. సో ఇలాగ టర్న్ అవుతుంది లైఫ్ అంతా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఒకటి, మీరు అమ్మ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బుతో పేకాడలేదు, ఒక జూదం ఆడలేదు, ఒక తప్పు చేయలేదు, సిన్సియర్గా సినిమాలో ఒక ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ, నాకు అదే హ్యాపీనెస్ ఉంది ఇప్పటికి. ఇప్పుడు నేను పెట్టింది ఎక్కడో ఎవరికో పెట్టలేదు, నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, లైట్ ఆఫీసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకే పెట్టాను. డెఫినెట్గా కళ్ళమ్మతలు ఏదో ఒక రూపంలో తిరిగి బ్యాక్ టు మళ్ళీ మనకు వస్తుంది. ఎవరో ఒకరు డెఫినెట్గా గుర్తించి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్, మంచి లైఫ్ ఏదో ఒకటి ఇస్తారు, అంతే తప్ప నేను ఎప్పుడు అలా ఆలోచించను ఎక్కడికో పోయిన డబ్బులు ఏదో నాశనం చేసేసారు. మీరు అన్నది కరెక్ట్. నా ఫీలింగ్ కూడా, నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత హ్యాపీగా ఎందుకున్నాను అంటే ఆ ఒక్క రీజన్. నిజంగా ఎవరొక్క పెట్టలేదు, నేను నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్కే పెట్టాను నేను, అంతే. సో ఆ విషయంలో అయితే ఎగ్జాక్ట్ మీరు చెప్పింది నేను అన్నది కూడా కరెక్ట్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీనికి సంబంధించింది, ఆ క్షణంలో డబ్బులు పోతున్నాయని అర్థమైంది, ప్రమోషన్స్ కూడా మీ దగ్గర డబ్బులు లేకే అతన్ని కలవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్షణంలో ఒక నిందొచ్చి పైన పడింది, డబ్బులు పోయింది. అమ్మతో ఏం మాట్లాడారు ఆ క్షణంలో? అమ్మతో ఏం మాట్లాడలేదు, అమ్మ నాన్న మాట్లాడారు, నువ్వేం టెన్షన్ పడకు మేము ఉన్నాం.
అంతేనా? అంతే, నేనేం మాట్లాడలేదు. అంటే నిన్ను వాళ్ళకి ధైర్యం ఇచ్చేంత స్టేజ్లో కూడా లేను. అంటే ఐఎమ్ కంప్లీట్ ట్రాన్స్. ఇప్పుడు ఇంత కష్టపడ్డాం లైఫ్లో, అసలు మనం అంటే ఏదో తినాలి ఏదో ఉండాలి అన్నది కాదు, మనకి ఏది దొరికితే అది తిని ఫస్ట్ మనం ఏమి గోల్డ్ స్పూన్ కాదు. అలాగే ఐఎమ్ ఆఫ్టర్ మిడిల్ క్లాస్. ఈ స్టేజ్ నుంచి ఒకరు ఎదుగుతున్నారంటే మనకు బ్యాక్ సపోర్ట్ కావాలి. మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనంతటా మనం ఎదిగితే మనోడే అని చెప్పి నలుగురు హక్ చేసుకుంటారు. ఆ ఎదగడం కోసం చేసిన ప్రయత్నం, ఇల్లు అన్నీ పెట్టి నేను సినిమా చేయడం తప్ప, పోనీ అందులో నేను హీరోని కూడా కాదు, ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంతే. సో ఇలాంటి మంచి ప్రయత్నం ఆ నలుగురు తర్వాత అన్ని వాల్యూస్ ఆ సినిమాలో ఉన్నాయని పిచ్చి చేశాను నేను. సో అది కాస్త ఇలా అయ్యేసరికి నేను సగం డిప్రెషన్, సగం ట్రాన్స్, ఇది వింటే ఈ మనీ ఎలా చేయాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ తీసుకురావాలన్న సిచ్యువేషన్లో ఇంత పెద్దది వచ్చి మళ్ళీ ఇంకో బండరా వచ్చి మీద పడితే అమ్మ ఇప్పుడు మామూలు కష్టం. సో నేను ఏం ఫీల్ అవ్వాలి, నాకు ఏం ఫీల్ అవ్వడానికి ఏమనిపించలేదు. నేను ఇలాగే నవ్వుతూ ఉన్నాను అంతే. ఇప్పుడు ఏదన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. కష్టం వచ్చినా మనమే ఫేస్ చేయాలి, హ్యాపీనెస్ని మనమే ఫేస్ చేయాలి. ఏదైనా మన బాడీ ద్వారా మనం ఫేస్ చేయాలి అంతే. కర్మ ఈజ్. సో మనకి ఇదంతా రాసి పెట్టుంది కాబట్టి డన్, మనం ఎదుర్కోవాలన్న ఫీల్ వచ్చి ఎవ్రీథింగ్ అన్నీ ఫేస్ చేశా. మీ కళల్లో కూడా కళలో బాతలుడు మీరు ఇప్పుడు చెప్తుంటే ఆయన గుర్తొస్తున్నాడు నాకు. సారీ సార్, మిమ్మల్ని ఎమోషనల్ చేయాలని కాదు. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది, ఇంత సహాయం చేసిన తల్లిదండ్రుల ఆ ప్రేమ ఎలా ఉంటుంది, వాళ్ళు రుణం తీర్చుకోవాలండి డెఫినెట్గా. పర్లేదు, హ్యాపీ. ఇప్పుడు తినడానికి ఉండడానికి అయితే లోటేం లేదు, కానీ బట్ వాళ్ళకి మంచి అంటే వాళ్ళు బాగా చూసుకోవాలి ఉన్నన్ని రోజులు అన్న ఫీలింగ్ అయితే ఉంది. డెఫినెట్గా ఫుల్ఫిల్ చేద్దాం. అండ్ ఫ్యూచర్లో అదే ఫుల్ఫిల్ చేద్దామంటే అమ్మకి ఏం ప్రామిస్ చేస్తారు, అమ్మకి కానీ నాన్నకి కానీ? ఏమంటే వాళ్ళకి ఏం మన దగ్గర నుంచి ఒక తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళని బాగా చూసుకోగలగాలి అంతే. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు యూఎస్లోనో యూకేలోనో ఎక్కడెక్కడో వాళ్ళ పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉంటారు, వాళ్ళని తలుచుకుంటూ, వాళ్ళు ఏదో వీడియో కాల్, సాయంత్రం అయితే ఏదో వీడియో కాల్ మాట్లాడుతూ, కానీ ఆ పర్సన్ దగ్గరున్న ఫీల్, అటాచ్మెంట్ వేరుంటుంది. సో అలాగే మనం వాళ్ళకి ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏం కావాలో అన్నది మనం ఇప్పుడే వాళ్ళకి అందించాలి, వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు పోయిన తర్వాత మనం అన్ని రకాల విందులు అందరికి పిలిచి పెట్టడం కాదండి. అదేదో వాళ్ళు ఉండగానే పెడితే వాళ్ళకి హ్యాపీ. సూపర్. ఆ ఫీల్ అయితే నాకు వచ్చిందండి. డెఫినెట్గా వాళ్ళు బాగా చూసుకోవాలి, అమ్మ నాన్నలు కానీ తమ్ముళ్ళు కానీ బాగా చూసుకోవాలన్న ఫీలింగ్. ఎందుకంటే మన కోసం వాళ్ళు అన్నీ ఇచ్చేసారు, ఇంక వాళ్ళ దగ్గర ఉన్న ఏమీ లేవు కాబట్టి మనమే తిరిగి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంతే. అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే, సూర్యకి సినిమా అంటే ప్రాణం. సినిమా కోసం తను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో అందరినీ అప్రోచ్ అవుతారు, ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాడు. ఇది మాకు అందరికీ తెలుసు. బట్ సూర్య ఒకప్పుడు పెద్ద సినిమాల్లో కనిపించేవాడు. ఈ మధ్యకాలంలో అయితే అంటే ఒక టైర్ 2 హీరోల సినిమాల్లో, టైర్ 1 హీరోల సినిమాల్లో అట్లా కనిపించే సూర్య అదైతే తగ్గింది అనిపిస్తుంది. 100% అండి. ఎందుకంటే ఇట్స్ అ కాంపిటీషన్. ఇప్పుడు నా ప్రయత్నం అయితే నేను చేస్తా, నేను వెళ్ళి అప్రోచ్ అవుతా, ఎవ్రీథింగ్ అని చేస్తా. అంటే అక్కడ సిచ్యువేషన్, ఆ క్యారెక్టర్ ఉండాలి కదా. నేను అంటుంది అది. జాట్ ఉందండి, గోపి మల్లిన్ సార్ పిలిచి ఈ 10 మెంబర్స్లో ఒక క్యారెక్టర్ సూర్య అయితే బాగుంటుంది ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. రాజమౌళి సార్ ఇప్పుడు నేను చేసింది సై చేసా, తర్వాత బాహుబలి చేసా, మధ్యలో కూడా సినిమాలు చేశారు. అంటే ఆ క్యారెక్టర్ ఉందనుకోండి డెఫినెట్గా సారే పిలిచిస్తారు. బాహుబలి కూడా పిలిచే ఇచ్చారు, ఇది సూర్య ఇది బాగుంటుంది. సో అలా క్యారెక్టరైజేషన్ ఉండాలి కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసే క్యారెక్టర్లో నేను ఫిట్ అవ్వను, నేను సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటేనే, ఆ ఫిట్ అయ్యే క్యారెక్టర్ ఉంటేనే మనకి ఇస్తారు అంతే తప్ప మనకి వేరే క్యారెక్టర్ తీసుకొచ్చి బలవంతం ఇందులో పెట్టినా ఆక్వర్డ్గా ఉంటుంది, మన అంత సరిపోము. ప్లస్ మన హైట్ కానీ అంటే అన్నీ చూసే ఇస్తారు. అండ్ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది సార్, ఒక 1.5 month బ్యాక్ AAAలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. AAAలో ఓకే, మీరు వచ్చారు. మీరు వచ్చేసి అంతా నిలబడి మాట్లాడిన తర్వాత స్టేజ్ మీద ఎవరో ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా కాదు, వాళ్ళ 3-4 చైర్ వేసారు, కూర్చున్నారు, మీరు కింద దిగిపోయారు. యాక్చువల్గా అక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే కూడా మీ ప్రొఫైల్ చాలా పెద్దది. అలానే క్వశ్చన్ ఉంది, మీ ప్రొఫైల్ చాలా పెద్దది. నేను ఒక సీనియర్ PRO అని అడిగాను, అదేం సార్ అంటే తను దాటేసిన అన్ని సమస్యలు దాటేశాడు, చాలా క్లియర్గా ఉన్నాడు,
లీగల్గా కూడా బయటకు వచ్చేసాడు, తను ఏ తప్పు చేయలేదు. అండ్ తన మీద ఇండస్ట్రీ అంతటికీ ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది. కానీ సమస్య ఎక్కడ అవుతుందంటే ఇండస్ట్రీకి సూర్య ఫ్రీ అయిపోయాడని తెలియలేదు. ఓకే ఓకే. సో ఇదైతే ఒక సీనియర్ పిఆర్ఓ నాతో అన్నారు. ఓకే ఓకే, అది నాకు తెలియదండి సీరియస్. మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? సూర్య చాలా ఫ్రీగా ఉన్నాడు, తనకు ఏ సమస్యలు లేవు, సినిమా తప్ప సినిమా కోసం ప్రాణం పెట్టడానికే రెడీగా ఉన్నాడు అని చెప్పేసి ఆ మేకర్స్ తెలియాల్సిన విధంగా మీరు తెలియచేయలేదు అంటే మేబీ తెలియదు. అప్పుడు అదే చెప్తున్నాను, నిందపడినప్పుడు. ఇప్పుడు నా కలియుగ సినిమా ఉందండి, సీరియస్ చెప్తున్నా. నేను పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వేయడానికి 45,000 కట్టాల్సి వచ్చింది, చిన్న కాలం వేయడానికి. ఆంధ్ర ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో, ద హిందూ పేపర్లో ఫ్రంట్ పేజ్ పేపర్ 5 lakhs, 5 లక్షలు, 2.5 లక్షలు హాఫ్ పేజీ, 3 lakhs అనుకోండి. 3 lakhs పేపరు నేను ఇప్పుడు ఏ తప్పు చేయకుండా హాఫ్ పేజీలో నేను కనిపించాను. సో దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు 45,000 నేను డబ్బులు ఇచ్చుకుని పబ్లిసిటీ చేసుకుని అది గ్రేట్ అంటారా? ఏ సంబంధం లేకుండా ఒక నింద మీద పడి మెయిన్ ఎడిషన్లో హాఫ్ పేజ్ చేశారు, ఏది గ్రేట్ అంటారు? అంటే ఇంకా న్యూస్ కదా, మనం రిలీజ్ ఏదన్నా వైరల్ అయితేనే న్యూస్ హెడ్ పేజెస్లో వేస్తారు. ఒకవేళ మంచి ఏదన్నా ఉందనుకోండి, మీరు వెతుక్కోవాలి లోపల ఎక్కడ ఏ మూల ఉందో అన్నది వెతుక్కోవాలండి. మీరు అది సర్క్యులేషన్ అంతే. పాపులర్ అది నుంచి మీరు ఇంకా మీ తప్పేం లేదు, మీరు ముద్దాయిని విడుదల చేసిన తర్వాత వేసారు, చిన్న ఎక్కడో మూలలో వేసారు చిన్న కాలంలో. అది మీకు తెలియదు కదా నేను చెప్పేదాకా. నేను చెప్తుంది ఇది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదన్నా తప్పు చేస్తే సినీ నటుడు అంతమంది ఉన్నారు, అసలు నాకు సంబంధమే లేదు, నేను 6వ వాడినో 7వ వాడినో, అసలు అది అండర్ ట్రయల్, ఏది అనుమానం తప్ప. నా ఫోన్ కాన్వర్జేషన్స్ చూస్తే నేను ఎక్కడో ఉన్నాను, అది ఎక్కడో సిచ్యువేషన్ జరిగింది ఎక్కడో ఉంది. అది ఎప్పుడు టాలీ చేసేదాకా ఆడియన్స్కి తెలియదు, ప్రేక్షకులకు తెలియదు. వీడికి ఏ సంబంధం లేదు, వీడికి ఫోన్ చేసిన పాపానికి తీసుకెళ్ళిపోయారు, అనుమానించి వేసారని. కానీ అది పెద్దగా పేపర్లో వచ్చేసరికి దొంగ ఈడున్నాడు అంత పెద్ద పేపర్లో వేశారు హాఫ్ పేజీలో. మరి ఏ సంబంధం లేదన్నది చిన్న కాలంలో ఎక్కడో మూలన ఎందుకు వేశారు చెప్పరా? మీరు చెప్పండి. ఆ రోజు న్యూస్ ప్రయారిటీ వేరే ఉండొచ్చు అంటే ఇది ప్రయారిటీ పాపులేషన్. మరి నా మీద ఏ నిందా లేదా అన్నది చిన్నగా చేసి అసలు ఈడున్నాడు ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి అంత హాఫ్ పేజీలో వేయాల్సిన క్వశ్చన్ అడిగింది దేనికంటే, మన పాజిటివ్ మనమే చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరు చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే అందరూ చెప్తారు, మనది పాజిటివ్ ఉంటే మనమే చెప్పుకోవాలి. అది కరెక్ట్ కాదని నాకు ఎందుకు అనిపించలేదు. సరే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, మాట్లాడుతున్నారు కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది. మంచి ఎవరు ఎప్పుడూ చెప్పుకోరు, చెడు ఏదన్నా ఉంటే దాన్ని ఎండ్లాజ్ చేసి చిరిగి చేటంతా పేటంతా చేస్తారు మనోళ్ళు. అంటే చిన్నగా క్లోజ్ చేద్దాం ఈ క్వశ్చన్ని. సూర్య రెడీగా ఉన్నాడు. ఐఎమ్ రెడీ. నిజంగా అండి, నాకు యాక్షన్ చెప్పి ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి జంప్ చేయాలి, సీన్ ఇది అని చెప్తే నేను అసలు ఆలోచించను. సేఫ్టీ ప్రిపరేషన్ ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఎ డైరెక్టర్ నేను ఏం కావాలి అన్నది మాత్రం 100% నేను చేయగలగాలి. చేయకపోతే ఐఎమ్ ఫెయిల్యూర్. నేను ఇంత ఇండస్ట్రీకి వచ్చి ఇంత కష్టపడి వేస్ట్. ఆడియన్స్ మెచ్చుకోవాలి, డైరెక్టర్ చెప్పింది చేయాలి. ఐఎమ్ యూర్ డైరెక్టర్స్ పర్సన్, అంతే. డైరెక్టర్స్ ఆర్టిస్ట్. సూపర్ సార్, సీరియస్లీ చెప్తున్నాను అండి. అండ్ రాజమౌళి గారి సినిమాలో ఒక రోల్ అంటూ ఉంటే ఆయనే పిలిచిస్తారు, 100% ఇస్తారు. అండ్ మీరు అన్నారు కదా, అండ్ మహేష్ బాబు గారి సినిమాకి ఏమన్నా కాల్ వచ్చిందా? నేనైతే వెళ్ళి కలిసాను, రాజమౌళి సార్ని కలిసాను. ఇంక మేబీ చెప్తానన్నారు. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటో, ఆ ప్రాజెక్ట్ ఏంటన్నది ఎవరికి అంటే తెలియదు ఎవరికి కూడా. ఏదో మనం అదే చిన్నగా అన్ని చూసి రీల్స్లో అవి ఇవి. మొన్న చిన్న లీకేజ్ వచ్చింది, మహేష్ బాబు సార్ నడిచి వస్తున్నది, ఎవరో తోస్తూ అలా వెళ్ళి నీల్ డౌన్ అయ్యి మొత్తం ఆయన మనం చూడటమే అంతే తప్ప ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ సినిమా ఏంటి, వాట్ ఎవర్. రాజమౌళి సార్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అసలు సెట్స్కి వెళ్ళి కలిసారా మీరు? సెట్స్ కదండి, ముందే ఓపెనింగ్ తర్వాత ఒక అంటే 3-4 days తర్వాత నా బర్త్డే అప్పుడు వెళ్ళి కలిసి వచ్చాను. ఎలా ఉండబోతుంది సినిమా ఐడియా? ఎక్స్ట్రాడినరీ అండి. రాజమౌళి సార్ వెరీ ఇంచ్ టు ఇంచ్ కేర్ తీసుకుంటారు. ఇప్పుడు మామూలు సినిమాలు చేస్తేనే మీరు చూసారు కదా, అలాంటిది ఒక వరల్డ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారంటే మహేష్ బాబు గారితో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఆ భయం కూడా, ఇంటెన్షన్ కూడా సార్ ఎప్పుడు కూడా అది ఉంటుంది. మనం కొత్తగా ప్రజెంట్ చేయాలి, ఆ కసి అది ఉంటుందండి ఎప్పుడు కూడా.
అండ్ మీరు ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం ఫౌజీలో రోల్ రావచ్చు. అవునండి అను సార్ అదే నెక్స్ట్ మంత్ మీరు కలిసారు చెప్తాను కూడా. ఆ విలేజ్ ఎపిసోడ్ ఏదో ఉంది అందులో చెప్తాను. అండ్ మీరు నేరుగా వెళ్ళి కలిసింది కూడా ప్రభాస్ గారిని. అవునండి అదే రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంటే ఫ్రెండ్ నేను వెళ్ళి నరసింహ అని ఫ్రెండ్ ఉన్నారు ప్రభాస్ అన్న ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి కలిస్తే చెప్పారు. అండ్ మీకు బాగానే మంచి క్లోజ్ రిలేషన్. అన్న చాలా బాగా మాట్లాడతారు అన్న చెప్తున్నాను కదండి అసలు ఎలాంటి స్వార్థం లేకుండా హార్ట్ఫుల్గా ఉండే పర్సన్ ప్రభాస్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? డల్గా అందరినీ అసలు నన్ను ఏదో సపరేట్గా పిలిచి అమ్మాయిలని ఏదో అలా ఏముంటుంది అందరినీ కూడా చాలా ప్రేమతో పిలుస్తారు చాలా బాగుంటారు. అంటే ఇండస్ట్రీలో ప్రభాస్ గారి విషయం ప్రస్తావన వస్తే ఈ మధ్యకాలంలో ఆయన పెట్టే ఫుడ్ కూడా ప్రస్తావనకు వస్తుంది. నిజంగా అండి అన్న చాలా బాగుంటుందండి. మీరు మీకే తిన్నానండి నేను ఒకసారి క్రాబ్స్ తిన్నా మొన్న కూడా వెళ్ళినప్పుడు క్రాబ్స్ ఇచ్చారు మొన్న కూడా. అవునండి. సార్ ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ మీరు చెప్పాలనుకుంటేనే చెప్పండి. నేను ఒక బయట నడుస్తున్న దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు స్కిప్ చేసే పని స్కిప్ చేసేయచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మీడియా హౌస్లో ప్రభాస్ గారి ఆరోగ్యం బాగలేదు, ఆయన వేరే హాస్పిటల్లో పెట్టినారు, ఇలాంటి ఒక పుకార్లు అయితే పుట్టించారు. అన్ని ఫేక్ అండి అన్ని ఫేక్. అదే వాడు ఛానల్ని ఎక్కువ పాపులేషన్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇవన్నీ ఈజ్ అ ఫేక్. ఎందుకంటే నేను కలిసా కదా మొన్న నేను కలిశాను, నేను ఫౌజీ షూటింగ్కి వెళ్ళాను, నేను ప్రభాస్ అన్నను చూశాను, నేను స్పెండ్ చేసా టైము, అన్నీ ఫేక్. అన్న హ్యాపీగానే ఉన్నారు ఏం లేదు అసలు. ఫ్యాన్స్ ఎవరు కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎలా తీసుకుంటారు సార్? ఆయన మీద ఎప్పుడు ఇట్లాంటి పుట్టిస్తా పుకార్లు ప్రభాస్ రియాక్ట్ కూడా ఎవరు ఇవన్నీ ఫేక్ అంతే. ఇప్పుడు నిజంగా నిజం అంటే ఆడియన్స్కి మనం అరే పాప వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారని అన్నే వచ్చి చెప్తారు తప్ప ఎవరో ఏదో ఫేక్ చెప్పారని చెప్పి రియాక్ట్ అయ్యారనుకోండి ఆ ఫేకే నిజం అవుతుంది. అందుకే అసలు రియాక్ట్ అవ్వరు. సూపర్. అండ్ ఇది అందరినీ జనరల్గా అడిగే క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. మొత్తం మీ కెరీర్లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంది? బాగా బాధపడ్డ మూమెంట్ పర్టికులర్గా చెప్పండి. నిజం చెప్తున్నాను ఎవ్రీడే హ్యాపీ. ఇప్పుడు షూటింగ్ ఉంటే మాకు పండగ, ఎవ్రీడే హ్యాపీ మూమెంట్. షూటింగ్ లేకపోతే డల్ ఫీల్ అంతా బోరీ లైఫ్. అదే చెప్తున్నాను కదా, ఇది బాధ ఇది హ్యాపీనెస్, ఈ రెండే నాకు లైఫ్లో. షూటింగ్ ఉంటే మాత్రం ఈజ్ అ పిక్నిక్. ఎందుకంటే అక్కడ లైట్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, ప్లస్ కెమెరామెన్స్ ఉంటారు, అందరూ. అదే మన ఫ్యామిలీలో ఒక పండగ జరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు సపరేట్గా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ లాగా మాకు ఎవ్రీడే షూటింగ్ ఉంటేనే పండుగ. ఈ పండగలకు మించి పండుగ. అండ్ క్రికెట్ చూస్తారా? చూస్తా. ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తున్నాను, నైట్ కూడా చూసా. నైట్ ఫేవరెట్ ఏదండి? చెన్నై ధోని టైం. రీజన్ మన హైదరాబాద్ కూడా బాగా ఆడుతున్నారండి. మొన్న 286 అంతా కొట్టారు. అసలు ఏం కొట్టడం అండి, అసలు చాలా బాగా కొట్టారు. అసలు చిత్త కొడుతున్నారు 6-4. అంటే ఎందుకు అడిగానంటే ఇంకేమన్నా కనీసం మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ఒక వ్యాపకం అయితే చిన్న చిన్నవి ఉండాలి కదా. సినిమా తెప్పించి మిమ్మల్ని మీరు ఇంకా దేంట్లో బాగా హ్యాపీగా ఉంటారు? అంటే నేను అది చెప్తాను కానీ సినిమా లేకపోతే నేను ఫ్రెండ్స్ మా వాళ్ళు కలుస్తుంటాను, ఇంట్లోనే మూవీస్ చూస్తాను. మీరు మళ్ళీ సినిమా ఇంకా వేరే అయితే తెలియదు. ఇప్పుడు మేము ఎక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి ఏదో చేయలేము, అడ్వెంచర్ చేయలేము, ఎక్కడికో టూర్లు అయ్యి ఎక్కడికి వెళ్ళిపోలేము. సో ఉన్న టైంని హ్యాపీగా ఎలా స్పెండ్ చేయాలని, మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న నలుగురు హ్యాపీగా ఉంచాలి. దట్స్ ఆల్ లైఫ్. అంతే, అంతకుమించి ఏం లేదు. మనం స్టిల్ నౌ ప్రజెంటే చూసుకోమని చెప్పారు. రేపు ఏంటన్నా గంట తర్వాత తెలియట్లేదండి మనకి, ఉంటుందో గుండె అయిపోతుంది ఏంటన్నది. అంటే చూస్తున్నాం కదా ఈ హార్ట్ అటాక్స్ ఇది అబ్బా. అందుకే ఉన్న రోజులైతే మనం హ్యాపీగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి. అండ్ మీ పర్సనల్ సంబంధించి లాస్ట్ క్వశ్చన్. లవ్ ఫెయిల్యూర్ కదా మీరు? అవును, లవ్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు మరి లవ్ కానీ లేకపోతే అవుతుందండి. అసలు చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి ఇవన్నీ. అమ్మా ఏం తిన్నావు, ఎన్ని మొదలు తిన్నావు, ఎందుకు అంత తిన్నావు, అసలు ఎందుకు అయితే తిన్నావు, ఇలాంటివి ఏమీ లేకుండా ప్రజెంట్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా ఉన్నామండి చాలు. మ్యారేజ్ వద్దండి. ఇంకో కుంభమేళ ఏమన్నా వస్తే ఇంకో ఆరెంజ్ కలర్ డ్రెస్లో 2 కుట్టించుకున్నట్టు వెళ్ళిపోదామని చూస్తున్నా సరదాగా. అండ్ సూర్య ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఏం చెప్తారు? ఏమండి నాకంటూ ప్లానింగ్ ఉండదండి. నేనేదో అది చేసేయాలి అది ఇది అని చెప్పాను కదా. మనం డే హ్యాపీగా గడపగలిగితే చాలు. ఉన్న 24 అవర్స్లోనే మనం హ్యాపీగా ఉండేది 10 నిమిషాలు, 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అంతే. 24 అవర్స్లో ఒక రోజులోనే మనం 10 నిమిషాలు, 15 నిమిషాలు ఆనందం కోసం, హ్యాపీగా ఉండటం కోసం ట్రై చేస్తాం. అలాంటిది రోజంతా హ్యాపీగా ఉండగలిగితే ఇంకా మంచిది కదండి. థ్యాంక్ యూ సూర్య గారు. మీరు ఇదే ఇండస్ట్రీలో మళ్ళీ పెద్ద సక్సెస్ఫుల్ కొట్టి
అమ్మా నాన్న హ్యాపీ చేసి మీరు లైఫ్లో వెల్ సెటిల్ అవ్వాలని మరోసారి మీ పూర్తి సక్సెస్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మరో ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నన్ను భరించినందుకు ఎంతసేపు ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.